తిరస్కారము పాలైతిని. దేనికి స్తోత్రం కలిగాక. తిరస్కారం అనగా ఏంటి? దాని నిర్వచనం ఏంటి చెప్పండి? తృణీకరించుట. దేనికి స్తోత్రం కలిగి తీసి వాడే లేదా లెక్క చెయ్యకపోవడం. ఇక్కడ వాక్యంలోకి మనం ఎందు కొన్ని మాటలు చెప్పుకొని నా యొక్క మాటలో ముగిస్తాను. దేనికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఆ తిరస్కారం ఎలాగుంటుందో ఎక్కడెక్కడ ప్రారంభమైందో మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను. దేనికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఏ సైన్యాన్ని? ఇశ్రాయేలు సైన్యం. ఇశ్రాయేలు సైన్యం ఎవరిదే? దేవుని సైన్యం. ఈ దినమున ఇశ్రాయేలు సైన్యాన్ని నేను తిరస్కరిస్తున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదునని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తిరస్కారం ఎవరో? ఆ తిరస్కరించే వ్యక్తి ఎవరో? గొల్లియాత్. ఫిలిష్తీయుడు అంటే ఆయన వంశము, జాతి ఫిలిష్తీయ జాతి. ఆయన పేరేం పేరు? గొల్లియాత్. ఎవరిని తిరస్కరిస్తున్నాడు? మీలో ఎవరన్నా ఉంటే నా మీదకే రెండ్రా, యుద్ధం చేద్దాం. ఇది అలా మీలో నన్ను ఎవరన్నా ఓడిస్తే మా ఫిలిష్తీయులందరూ మీకు బానిసలుగా ఉంటాం. లేదంటే నా చేతిలో మీరు ఎవరన్నా ఓడిపోతే ఇశ్రాయేల్ అందరూ మా చేతిలో బానిసలుగా ఉండాలని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఎందుకు తిరస్కరించాడు చెప్పండి? తిరస్కారం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు తిరస్కరించాడు? ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలలో అతనికంటే బలవంతుడు ఎవడో లేడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేనమాట. ఏమనుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలలో నా అంతటి బలవంతుడు ఎవడో లేడు, నన్ను ఎవడో ఓడించలేడు, నన్ను ఎవడో చంపలేడు, నన్ను ఎవడో పడగొట్టలేదు అనే ఆలోచన కలిగి ఆయన తిరస్కరించాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. తిరస్కరించిన తర్వాత తిరస్కరించినోడు ఏమైపోయాడో మనందరికీ తెలుసు. ఏమైపోయాడు? కత్తితో చంపబడ్డా, బల్లెంతో కొరపడ్డా, బాణంతో వేయబడ్డా? రాయ. ఎంత రాయా? ఎంత రాయా? చిన్న చూడు, మన ఎండాకాలం వచ్చినప్పుడు గోదావరి ఎండిపోతే మా గోదావరి తిప్పల్లోకి ఇసుకల్లోకి ఆంధ్రకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనకి ఏం కనిపిస్తాయి? నున్నటి గులకరాలు అనమాట. ఎంత తిరస్కారము చేసినాడు ఏమైపోయాడు? ఒక్క రాయితో నేలను పడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. తిరస్కారము ఎక్కడ చేస్తారంటే నేను బలవంతుణ్ణి, నాకంటే ఇంకొకటి ఎవడో లేడు అనే విధానము తిరస్కరిస్తారు. దేవునికి స్తోత్రం కలిగిందాక. కానీ తిరస్కారం ఏమైపోయింది చెప్పండి? ఒక దెబ్బతో, ఒక రాయితో. చెప్పండి. ఇక్కడ అందుకే కింద ఏముంది? ఇక్కడ ఆ కింద చదవండి. 3వ వచనంలో కీర్తన గ్రంథము 23:3లో ఈ తిరస్కారం ఉన్న వ్యక్తికి ఏముందంట? అహంకారం ఉంది. అహంకారం ఉంది. ఇంకోటి ఉంది, గర్విష్ఠుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అహంకారము, రెండోది గర్వము. ఈ అహంకారము గర్వము కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంట? తిరస్కారం చేస్తున్నాడు. తిరస్కారము పట్టకు ఏమైపోయి చెప్పండి? ఒక చిన్న పిల్లోడి చేతిలో రాయిలో చెప్పండి హతమార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము
వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరంటున్నారు? ఇప్పుడు నెహెమ్యా భక్తుడు అంటున్నాడు, మా దేవా ఆలకించము, మేము తిరస్కారము నొందిన వారం. ఒకవేళ నువ్వు తిరస్కారము పొందేవేమో, నిన్ను ఎవరన్నా డిక్లేర్ చేశారేమో, నేను ఎవరన్నా సరే లెక్క చేయలేదేమో, నువ్వెంత, నీ బతికెంత అన్నారేమో. అదే తిరస్కారం అంటే. అర్థమైంది మీకు? ఇక్కడ ఏమన్నా భక్తులు, మా దేవా ఆలకించు. నిన్ను ఎవరైనా తిరస్కారం చేస్తే ఎవరు చెప్పాలి? నువ్వు దేవుడికి చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడికి చెప్పాలి. లోన కుమిలిపోవడం, నలిగిపోవడం కాదు, దేవునికి చెప్పాలి. ఏమని ఇక్కడ భక్తుడు కూడా దేవుడు చెప్తున్నాడు, ఏమని? మా దేవా ఆలకించు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు ఆలకించవచ్చు, ఆలకించకపోవచ్చు. దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. రక్షింపనేరకున్నట్లు, రెండోది పూర్తి చేయరా, రక్షింపనేరకున్నట్లు, విననేరకున్నట్లు నేను చౌటోళ్ళు కాదంటున్నాడు ఆయన. అందుకనే నీకు తిరస్కారం వచ్చిందనుకో, ఎవరు చెప్పాలి? నువ్వు దేవుడికి చెప్పాలి. అందుకనే మా దేవా ఆలకించు, మేము తిరస్కారం నొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. 5వ వచనం చూస్తే, వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి కనుక వారి దోషమును పరిహారింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలిగిందా. ఏం కట్టారంట? గోడను కట్టి ఉంటిమి, అది సగము తట్టు కట్టామని చెప్తా ఉన్నారు. ఎలా చెప్తున్నారంటే, వారికి ఒక తిరస్కారం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? వారికి ఒక తిరస్కారం వచ్చింది. ఏటో తెలిసిన ఆ తిరస్కారము, యెరూషలేము గోడలు కడతా ఉంటే అందులో ఒక వ్యక్తి వచ్చి, ఇది మన ఏమైనా పని చేస్తాను మనల్ని ఒక రకంగా చెప్తారు. పనివాడు పని చేస్తే చెప్పరేటమ్మా, పనివాడు అంట పందిరేస్తానంట, కట్టేర్లే పనివాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి తిరస్కారం ఎవరికి వచ్చింది? ఈ నెహెమ్యా కాలంలో వచ్చింది. నెహెమ్యా యెరూషలేము దేవాలయం పడిపోతే కడతా ఉన్నప్పుడు ఒకడు వచ్చి అంటాడు, ఒక నక్క గోడ మీద నిలబడి దాటి వెళ్ళిపోతే గోడ పడిపోతా అన్నాడు. ఏంటమ్మా అంటే పనివాడు పందిరేస్తే పిచ్చుకులు వచ్చి పడగొట్టినట్టు సామెతలాగా ఉంటుంది. ఇది కూడా గోడ కడుతున్నారు. వాళ్ళు ఏం కడుతున్నారు? గోడ కడుతున్నారు. ఏ గోడ? యెరూషలేము ప్రాకారం చుట్టూ గోడ కడుతున్నారు. ఒకటి వచ్చి ఏమన్నాడంటే, ఒక నక్క దాడితే, ఒక నక్క గోడ మీద నిల్చొని అవతలకి వెళ్ళినప్పుడు ఆ నక్క బరువుకి ఏమడిపోద్దంట? దేవునికి స్తోత్రం కలిగింది. అధిక తిరస్కారం పాలేదు. నక్క ఆ గోడ మెతుకుతే గోడ పడిపోద్ది అనే ఆలోచన కలిగి ఉన్నారు. అధిక తిరస్కారం. ఇక్కడేమన్నా నెహెమ్యా సగము గోడ మేము కట్టితిమి, ఉన్నది కూడా కట్టడానికి పూర్తి చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆ రీతిగా తిరస్కారం అనేది వచ్చినప్పుడు ఎవరైతే తిరస్కరిస్తారో వారు ఏమైందంటే ఆక్షేపణ పాలవుతారు, అవమాన పాలవుతారు. ఈ యొక్క గొలియాతు తిరస్కరించాడు. ఆక్షేపణ కాదు, అవమానం కాదు. ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? ప్రాణాలే పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. యోబు గ్రంథము 12వ అధ్యాయము 45వ వచనం. యోబు గ్రంథం 12
15 చూడమ్మా. నాలుగు ఐదు చూడమ్మా. యోబు గ్రంథము 4:5లో, అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవర పడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. దేవునికి స్తోత్రం కలిగాక. వాళ్ళు వీళ్ళు తిరస్కరించారండి, వాళ్ళు ఎలాగంటున్నారండి, వాళ్ళు అలాగంటున్నారు అనుకున్నప్పుడు ఇక్కడ ఏముంది? నీవు దుఃఖాక్రాంతుడు అయిపోవు, తర్వాత అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. కానీ ఇక్కడ 6వ వచనం ఏముంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. దేవునికి స్తోత్రం కలిగాక. కింద ఏముంది? నీ యథార్థ ప్రవర్తన. ఏ ప్రవర్తన అంట? యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. దేవునికి స్తోత్రం కలిగిందా. వాళ్ళు తిరస్కరించారు, వీళ్ళు తిరస్కరించారు, ఇలా చిన్నగా తెలుసు మాట్లాడారు అని బాధపడే ముందు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ యథార్థ ప్రవర్తన ఏముంటుందంట? నీకు నీ నిరీక్షణకు ఆధారం కాదా. జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన. దేవునికి స్తోత్రం కలిగిందా. నువ్వు అపరాధిగా లేవు, నువ్వు ఎలా ఉన్నావు? నిరపరాధిగా ఉన్నావు. నిరపరాధిగా ఉన్న ఎవడైనా నశింపునా. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. దేవునికి స్తోత్రం కలిగిందా. యథార్థవంతులు ఎక్కడ నిర్మూలము అవుతారంటే అవరు అని వాక్యము చదివిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఆ రీతిగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. యోబు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చూస్తే, నా స్నేహితునికి అపహాస్పదముగా ఉండవలసి వచ్చెను, నీతియు యథార్థయు గలవాడు అపహాస్పదముగా ఉండవలసి వచ్చెను. చెప్పండి. నీతి ఉంది, ఇంకేముంది? యథార్థత ఉంది. కానీ నీతి ఉంది, యథార్థం ఉంది, ఏమొస్తుందంటే వాళ్ళకి అపహాస్పదంగా నుండవలసి వచ్చెను. 5వ వచనం చూస్తే, దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమను కొందరు. మళ్ళీ చదవండి. 5వ వచనం. దుర్దశ. దుర్దశ అంటే ఇంకో దశ ఉంది. ఏ దశ ఇది? వచ్చే మీకు దుర్దశ. చెప్పండి. ఏ దశ? దుర్దశ పోయి ఇంకేమవుతుంది? తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? దుర్దశ పోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? రూతంగా దగ్గరికి వచ్చేది, ఇంకా బాగా క్లారిటీ రావాల. మహాదశ. దేనికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దుర్దశ ఉన్నవాడు ఎలా ఉంటాడంటే అందరికీ కూడా ఆస్పదంగా ఉంటాడు, ఎటకారంగా ఉంటాడు, హేళనగా ఉంటాడు. ఇది ఎప్పుడు ఇంతే, ఇది ఎప్పుడు ఇంతే అన్నట్టు ఉంటారు. కానీ నెక్స్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళకి మహర్దశ వస్తుంది. అది ఎవరు చూస్తారు? మనుషులు చూడరు. చెప్పండి. దేవుడు చూస్తాడు. ఆ దురదశ నుంచి, ఆ హీన స్థితి నుంచి దేవుడికి చెప్పిన సంపన్న స్థితిలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. దీన్నే దేవుడు చేసిన కార్యాలు కంటికి, చెవికి, హృదయానికి అర్థం. దేవుడే చేయగలడు నిన్ను నన్ను ఎవరినైనా. దేవునికి స్తోత్రం కలిగింది. ఇక్కడ 5వ వచనం ఏముంది? దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తం అనుకుంటారంట. అంటే బాగున్నవారు, అన్నీ బాగున్నా ఉన్నవారు ఏం చేస్తారంట? వాళ్ళని మేము తిరస్కరించడం మాకు మంచిదే అనుకుంటారంట. ఎవరో? క్షేమంగా ఉన్నవారు.
కానీ వారికి తెలియదు. ఓడలు బళ్ళు చెప్పరేటి, బళ్ళు వాళ్ళ కలిగలరు. దేవుడికి తెలుసు అనుకుంటారంట. అలాగా తిరస్కారము కనిపెట్టుచున్నది. ఇక్కడ పైన చూస్తే కాలు జారి వారి కొరకు. ఇంకెలా ఉంది తిరస్కారం అంట? కాలు జారు వారి కొరకు. కాలు జారు వారి కొరకు ఏం కనిపెడుతుందంట? తిరస్కారము కనిపెడుతుంది. ఎప్పుడైతే కాలు జారి పడిపోతావో ఆ విషయంలో ఎక్కడంట తిరస్కారం అనేది రెడీగా ఉంటుందంట. దేనికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. అదే రకంగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము, అదే గ్రంథము, ఆలోచించుము. సరిగ్గా చదువు. చదువు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆగలన్నమాట. నువ్వు అక్కడ ఆలోచించుకో. దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైందా? దేవుడు నీకంటే నాకంటే 100 మంది 1000 మంది 1,00,000 మంది గొల్లియాతుల కంటే బలవంతుడు. ఆయన ఎవరన్నా తిరస్కరించాడా? తిరస్కారం చేయుడని ఉంది ఆయన. దేవునికి స్తోత్రం కలిగిందా. మనకంటా గొప్పవాడు, మనకంటా బలవంతుడే మనల్ని తిరస్కరిస్తలేదు. ఏమంటున్నాడు? లోబడ నల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను. ఆయన తిరస్కరించాడా? లేదే. రెండోది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తం చెల్లారా నా ఎత్తుకు రండి బాబు, మీకు నేను విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, ఆశీర్వదిస్తాను, దీవెనలు ఇస్తాను అన్నట్టుగా తిరస్కరించాడా? తిరస్కారం లేదు. అందుకే ఇక్కడ ఏమన్నా యోబు గారు అంటున్నారు మాట. ఏమని? ఆలోచించు, దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం కలండి. ఈ ప్రపంచాల మీద అందరు నాయకుల కంటే, రాజుల కంటే, సమస్త దేవతల కంటే ఆయన ఎలాంటి వాడంట? బలవంతుడు. అందుకనే ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. చెప్పండి. ఇప్పుడు దేవుడే తిరస్కారం చేయను అన్నాడు. నేను బలవంతుని, ఏదైనా చేయగల శక్తిమంతుడు అంటున్నాడు. కానీ మనము దేవుడు ఎంతటి వారము? మనము ఎవరైనా తిరస్కరిస్తున్నావా? తిరస్కరించే స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ఈ వాక్య సందేశం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు, ఎవరిని కూడా తిరస్కరించకూడదు, ఎవరిని కూడా అవమానపరచకూడదు. నీ పట్ల వారు ఏమైనా హాని చేస్తే దేవుడు చూసుకుంటాడు. నిన్ను ఎవరైనా ఆక్షేపణ పాలు కానీ లేదా బాధ కలిగిస్తే దేవుడు వారిని చూసుకుంటాడు. కానీ నీవు మాత్రము, మనం మాత్రం ఎవరిని ఏం చేయకూడదమ్మా? తిరస్కరించకూడదు. అది కుటుంబంలో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, నువ్వు చేసే ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, పనిపోట్లో అయినా, ఎక్కడైనా సరే ఎవరిని మనము తిరస్కారం చేయకూడదు అన్నాడు. బట్టి దేవుడు అన్నాడు, దేవుడు నేను బలవంతుని, నేను ఎవరినైనా తిరస్కారం చేయగలను, కానీ ఎవరిని నేను తిరస్కారం చేయలేదు. కానీ నా ప్రజలని మీరు కూడా నాకులాగే ఉన్నాం. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా, నేను ప్రేమమయుని కనుక మీరు ప్రేమించేవారుగానే మీరు ఉండాలి. కానీ ఎవరిని ద్వేషించడం కానీ ఎవరిని తిరస్కరించడం కానీ చేయకూడదు. గొలియాతు తిరస్కరించాడు. ఏమైపోయాడు? బాణం వేసి కొట్టేశారా? బల్లుతో కొట్టేశారా? ఆనందం కత్తితో నరికేశారా? గొలియాతుని తిరస్కరించాడు కదా ఇశ్రాయేలు ప్రజలని. ఎలా చనిపోయాడు? చిన్న పిల్లోడు వచ్చి ఒక రాయి తీసి రాయి ఒడిసెల్లో పెట్టి తిప్పి కొడితే ఎలా గెలిపిందంటే అది దేవునికి స్తోత్రం కలిగింది. క్యాట్ బెల్ తెలిసి మీ క్యాట్ బెల్ మన కుర్రోళ్ళు మన బ్యాచ్లు తిరుగుతారు కదా అప్పుడప్పుడు నేను చూస్తాను. క్యాట్ బెల్ ఉంటాయి చేతులు. ఏముంటాయి? క్యాట్ బెల్ తెలిసే మీకు? దాంట్లో రాయి పెట్టి అక్కడున్న పెట్టని కరెక్ట్గా స్పూట్ కట్టకు వదులుతారు. వదిలితే ఏముంది? రాయా రయ్యమని వెళ్ళి పెట్టను కూడా ఆ టైంకి పెట్టెగిరిపోతే
మిస్ అవుతుంది. దేనికి స్తోత్రం కలిగింది. కానీ ఒడిసెలు అలాంటిది కాదు. ఒడిసెలు అలాంటిదే ఎటు తగ్గుతుంది తెలియదు, కానీ రాయి పెట్టి తిప్పడమే, దాన్ని తిప్పితే వెళ్ళిపోతుంది అనమాట. ఏదో మూలం పోతుంది, కానీ ఏదో మూలం పోనవలేదు. ఎవడైతే తిరస్కరించాడు అక్కడ విపట్టులోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం యోపు కింద చూద్దాం మాట ఏంటంటే, దేవుడు ఆలోచించు, ముందు ఏం చేయాలి, మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నువ్వు బాగా చదువుతున్నావు అనుకో, నీకంటే కొంచెం తక్కువ చదువుతున్నావు అనుకో, ఏం చేయకూడదు నువ్వు చెప్పమ్మా. నాకున్న టాలెంట్ నీకు ఎక్కడుంది, నాకున్న చదువు నీకు ఎక్కడుంది, నాతో నువ్వు పోటీ పెడతావా, నువ్వెంత నీ బతికెంత అని అనకూడదు. ఎవరినే నీకంట చదువులో వెనకబడ్డవారు, లేదా నీకంట ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వెనకబడ్డవారిని చూసి తిరస్కారము చేయకూడదు. ఏం చేయాలంటే మన దేవుని పిల్లలు కదా, వారి కొరకు ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. వారిని కూడా నాకులాగా చేతండి. యేసుప్రభు అన్న మాట జ్ఞాపకం, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, అంతే. ఇంకా ఆ మాట చెప్పుకొని చేయాలి తప్ప తిరస్కారం దేని విషయంలోనూ రాకూడదు. అందుకనే అంటాడు ఇక్కడ, ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని కూడా తిరస్కారము చేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగిందా. సామెతల గ్రంథము 13:13. నా టైం ఇంకా పావు గంట ఉంది. సామెతలు 13:13. వాక్యం నాకు అంతలేదు, మీరు చదివేది నా చెవుల్లోకి రావట్లేదు. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఏమందంట, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరిని తిరస్కారం చేయకూడదు అని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని సన్నిధిలో సేవకుడు చెప్తున్నాడు ఏమని, ఎవరిని తిరస్కరించకూడదు. ఒకవేళ నిన్ను ఎవరన్నా తిరస్కరిస్తే దేవుడు, చెప్పండి, నన్ను తిరస్కరించాడు పాస్టర్ గారు అన్నామనుకో, దేవుడు చూసుకుంటాడు. పగ తీర్చుడా యుద్ధము. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇక్కడ ఏముంది, ఇక్కడ 13లో ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞను ఎవరన్నా తిరస్కరిస్తే ఏమవుతారంట, అందువలన శిక్ష నొందును. నో ఎంట్రీ అని బోర్డు ఉంటుంది. ఏమంటే ఏ బోర్డు, నో ఎంట్రీలోకి వెళ్ళకూడదు, నో ఎంట్రీ అని ఉంటుంది. అయినా సరే వెళ్ళాడు వాళ్ళు ఏం చేస్తారు, శిక్ష ఎత్తారు అయ్యిరా, లేకపోతే పైన కట్టమంటారా. దేనికి స్తోత్రం కలిగిందా. ఆజ్ఞను తిరస్కరించేవాడు ఏమవుతారంట, శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేనికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా. ఆజ్ఞను నువ్వు తిరస్కరించావనుకో ఏముంటుంది, నీకు ఇప్పుడు ఒక శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఎలా అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, తర్వాత అయినా ఆ దేవుడు రాగలన్న శిక్షలు ఉండిపోద్ది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాలిపోవచ్చు, తడిసిపోవచ్చు, ఏదో రకంగా చెదట్టచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్, కానీ పరలోకంలో ఫైల్ ఉంటుంది చూసారా, ఆ ఫైల్ కాలిపోదు, సమయం పెట్టదు, తుప్పు పట్టదు, ఏంటి చెద పట్టదు. అది ఎప్పుడు అలా ఆ ఫైల్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏముంది, ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నందును. ఆజ్ఞ విషయమై, ఎవరైతే ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడుగా ఉంటాడో వాడు లాభం పొందినంట. దేనికి స్తోత్రం చెప్పండి. ఆ లాభం ఎలా పొందుతాడో ఆయనకే తెలియదు. ఆజ్ఞను బైబిల్ గలవాడు ఆ లాభం ఎప్పుడు పొందుతాడో, ఎలా పొందుతాడో ఎవరికే ఎప్పుడు తెలియదు, కానీ లాభం మాత్రం పొందుతాడు. దేనికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. ఆ రకంగా యెషయా గ్రంథము 58:10. ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము
నడిపింది. 58 పద్దుడమ్మా 9 చదువు. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను, ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాన్ని బట్టి మాట్లాడి నీవు మాని. ఇదన్నమాట. నువ్వు ఎవరన్నా తిరస్కరించడం మానేస్తే, వేలు పెట్టి చూపడం మానేస్తే, నీకు ఇచ్చే పరిస్థితి ఎలా ఉందంటే 10లో ఆశించిన దానిని ఆకలిన వాడికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తి పరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంధకారము నీకు మధ్యాహ్నమలే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉతుకుచుండు నీటి ఓట వలె ఉండుదువు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదే రీతిగా సామెతలు 15వ అధ్యాయము 15 20 చూడమ్మా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 15:5 చూడమ్మా. 15:5 ఉంది. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపులకు లోబడివాడు బుద్ధిమంతుడగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. గద్దింపు లోబడితే ఏమవుతుందంట? బుద్ధిమంతుడిగా ఉంటాడు. మూఢత్వంతో ఉన్నవాడికి తండ్రి చేయు శిక్షను తిరస్కరిస్తాడంట. ఇదే మాట 20లో ఏముందో చూస్తే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే జ్ఞానం గల వారుగా ఉంటారో వారికి తండ్రిని సంతోషపెట్టేవారుగా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అమ్మ? తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవారు ఎంతమంది చేయగలుగుతండి? మేము మా మమ్మీ డాడీని సంతోష పెడతామండి అన్న చేయగలుగుతండి. అది ఏంటో చేయలేదు, ఏంటో చేయగలుగుతున్నా సంతోష పెడతలేదా? పైకి లేపడమ్మా చెయ్యా ఏం జెస్సి. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి తండ్రులకు చెప్పండి ఏముంది? లోబడేవారు ఎలా ఉంటారు చెప్పండి? బుద్ధిమంతులుగా ఉంటారు. మెస్సీ వచ్చాడా? చేయత్రదే ఎత్తువా. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కనబడలేదు. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. తర్వాత బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది తల్లులను తిరస్కరిస్తున్నారు చెప్పగలండి? తల్లిని తిరస్కరించుకోవాలి. అక్కడ ఇస్తున్నాడు దిగి వెనకాల అడుగు పైకి లేపడం లేదు. ఇంతమంది మీరు మీకు రాదు కానీ ఆడికి వచ్చించక ఆడి తల్లిని తిరస్కరిస్తున్నాడంట. ఆడు ఎందుకంటే దాని పదానికి అర్థం తెలియదు. అర్థం తెలిసినప్పుడు మీరు ఎత్తలేదు పైకి. అడికి అర్థం ఒరే బాబు తిరస్కారం అంటే నీతో పని అంటే వెళ్ళా అన్న మాటరా బాబు తీరా. దానికి అర్థం తెలియక ఆ భావం తెలియక ఒక తెలియజేసాడు. మీకు తెలుసు కాబట్టి మీరు అందరూ చాలా బుద్ధిమంతులు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా ఎబ్రీలు రాసిన పత్రిక చివరిగా పదకొండవ అధ్యాయము 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి.
ఐగుప్తీయులు అలాగు చేయజూచి ఆ, మునిగిపోయిరి. ఆ, విశ్వాసమును బట్టి ఆ, 7 దినముల వరకు ఉమ్, ప్రదక్షిణము చేయబడిన తరువాత ఉమ్, ఎరికో గోడలు కూలెను. ఉమ్, విశ్వాసమును బట్టి ఆ, రాహబను వేశ్య ఉమ్, వేగుల వారిని ఆ, సమాధానముగా చేర్చుకున్నందున ఉమ్, అవిధేయులతో పాటు ఆ. నశింపకపోయెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఏమన్నాయి? విశ్వాసమును బట్టి ఏం చేయాలంట? వారు పొడి నేల మీద నడిచారు, ఎర్ర సముద్రం పాలైన తర్వాత. రెండోది, అతడు విశ్వాసమును బట్టి మరి ఎర్ర సముద్రం పాలైనప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తులు కూడా ఏం చేశారంట? ఆ? ఏం చేశారు ఐగుప్తులు? ఐగుప్తులు కూడా ఏంటి దాంట్లో వెళ్ళిపోయారంట. ఏమైపోయింది? వాళ్ళని ముంచి వేసింది. దేవునికి స్తోత్రం చెల్లిందాక. హల్లెలూయా. అలాగే 10:30 చూస్తే విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఏమైందంటే ఎరుకో గోడలో కూలిపోయి. కానీ ఎరుకో పట్టణస్తులు ఏం చేశారు? మీ దేవుడు గోడలు కూల్చేస్తారా? చూద్దాం ఎంతలా చేస్తాడో. ఇందాక చెప్పుకున్నాం కదా, పనుడు పందిరేస్తే పిచ్చులు పడగొట్టినట్టు. మీరు కట్టిన గోడ ఒక నక్క దాన్ని జంపింగ్ చేస్తే గోడ పడిపోయినట్టు. అయితే మీరు 10 సార్లు తిరిగితే గోడలు పడిపోతాయా అనుకున్నారు, తిరస్కరించారు. ఏమైపోయింది? గోడలు 7 సార్లు తిరగాలనే చెప్పండి, ఎరుకో గోడలో ఇసుక గోడల వల్ల కూలిపోయింది. దేవునికి స్తోత్రం వెళ్ళిందాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసమును బట్టి రహబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎరుకో పట్టణంతో నశించిపోయారు, కానీ రహబు అని వేస్తే మాత్రం ఏమలేదంట? నశించి. ఎందుకంటే ఈవులు ఏమి లేదు, తిరస్కార భావం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఎంతటి పనైనా చేయగలరు అనుకుంది. కానీ ఏమైందంటే ఈమె చెప్పండి 31 విశ్వాసమును బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. అదే రకంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చివరి వాక్యం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని నీకు తోచును. దేవునికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. ఏమందండి? ఎంతో ఎక్కువగా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవునికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. కీర్తన గ్రంథము 123వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకొని మనం, యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల దృష్టియు, అహంకారుల నిందయు, గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి. దేవునికి స్తోత్రం కలిగిందాక. తిరస్కరించే వాళ్ళకి ఏముంటుందంట? అహంకార బుద్ధి ఉంటుంది. తర్వాత గర్విష్ఠుల అహంకారము కూడా. ఆ రెండు యాడ్ అయితే వాళ్ళు ఏమో తిరస్కారం వచ్చారు. తిరస్కారానికి ప్రతిఫలం చూశారు కదా. అలాగ తిరస్కరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చెప్పాలంటే టైము సరిపోదు. ఒకే వ్యక్తి ఎవరంట? అమ్మ 6 మూరల జాండ పడుకున్నవారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడంట? తిరస్కరించాడు. కానీ ఏమైపోయాడంట? ఒక చిన్న పిల్లోడు చిన్న నున్నని రాయితో కొట్టబడి హతమార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలిగిందాక. నువ్వు ఎవరిని కూడా తిరస్కరించద్దు.
నిన్నెవరన్నా తిరస్కరిస్తే దేవుడికి చెప్పు, ఆయన చూసుకుంటాడు. దేవుడి మాటలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడితే